హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. మేడ్చల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ చేసిన అరాచకం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక మహిళ తనకు సంబంధిత ఏదైతే లావాదేవీలకు సంబంధించిన ఒక కేసులో పోలీస్ స్టేషన్కి రావడం అయితే జరిగింది. ఆ పోలీస్ స్టేషన్కి వస్తున్న తరుణంలో ఆ మహిళని ఈ ఎవరైతే కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఆ నెంబర్ తీసుకొని తనని పదే పదే కేసు విషయాలు మాట్లాడే వ్యక్తిగా మనకైతే తెలుస్తూ ఉంది. కేసు విషయాలు మాట్లాడుతూ అదేవిధంగా ఆ మహిళను కూడా ఈ కేసు గురించి లాయర్తో మాట్లాడాలని కూడా ఆ మహిళని ఇంటికి పిలిచి అఘాయిత్యం అత్యాచారం చేసిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇది జూలైలో జరిగిన సందర్భంగా మనకైతే తెలుస్తూ ఉంది. జూలైలో ఆ మహిళని ఏదైతే ఆ కేసు ఫైల్ చేసింది, ఆ కేసు ఫైల్ చేసిన తరుణంలో ఆ కేసు విషయాలు లాయర్తో మాట్లాడుకోవాలి, మీరు మా ఇంటికి రండి అని కూడా ఆ కానిస్టేబుల్ ఆ మహిళని ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచి నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆ మహిళను ఒప్పించేసి శారీరకంగా పాల్గొనడం అయితే జరిగింది. తనకి అప్పటికే గర్భము కొన్ని నెలల తర్వాత గర్భం దాల్చింది ఆ మహిళ. గర్భం దాల్చిన తర్వాత కూడా ఆ మహిళని చాలా విధాలుగా మోసం చేసిన వ్యక్తిగా మనకైతే తెలుస్తూ ఉంది. ఎందుకంటే అప్పటికి కూడా మ్యారేజ్ కాలేదని కూడా చెప్తా ఉన్నాడు. కానీ అంతకు ముందే ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఈ కానిస్టేబుల్ వ్యక్తికి అంతకు ముందే మ్యారేజ్ అయిన సిచ్యువేషన్ అయితే ఆడ కనబడతా ఉంది. తనను లైంగికంగా వేధించి అన్నట్టు కూడా తను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి కూడా మహిళ ఎప్పుడైతే తనకి పెళ్ళైందని సుధాకర్ రెడ్డికి పెళ్ళైన విషయము ఎప్పుడైతే ఆమెకు తెలిసిందో ఆ మహిళకి కంప్లైంట్ చేయడానికి కూడా వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా తను పోలీస్ స్టేషన్ కూడా రానియకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు ఆ కానిస్టేబుల్. ఇక్కడ మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఇది ఒక హాట్ టాపిక్గా జరిగింది. ఏదైతే కానిస్టేబుల్ చేసిన ఈ తంతుకి మొత్తం పోలీస్ స్టేషన్ కూడా బదనం అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తూ ఉంది. మనతోనైతే మేడ్చల్ నుండి అయితే మరి రజనీ గారు అయితే మన ఫోన్ కాల్లో ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో క్లియర్ కట్గా తెలుసుకుందాం, తర్వాత మొత్తం అయితే మాట్లాడుకుందాము. రజనీ గారు, అక్కడ ఏం జరిగింది పోలీస్ స్టేషన్లో, అసలు ఈ విధంగా సుధాకర్ రెడ్డి చేసిన అఘాయిత్యాన్ని ఎలా చూస్తూ ఉన్నారు అక్కడ? ఎస్ అనిల్, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది అని చెప్పొచ్చు. కాస్త ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే డబ్బుల విషయంలో కొంతమంది వ్యక్తులు తనను వేధిస్తున్నారని కంప్లైంట్ చేయడానికి ఒక మహిళ గత సంవత్సరంలో మార్చి 21న కూడా మేడ్చల్ పోలీస్ స్టేషన్ కి వచ్చింది. అయితే తనకి న్యాయం చేస్తానని చెప్పి అదే పోలీస్ స్టేషన్ లో పనిచేసేటువంటి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి అయితే నమ్మబలికాడు. అయితే ఆ మహిళ పైన కన్నేసినటువంటి ఈ సుధాకర్ రెడ్డి కేసు విషయం పైన తనతో మాట్లాడాలి అని చెప్పి తనను ఇంటి వరకు పిలిపించుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు ఎవరైతే సుధాకర్ రెడ్డి కానిస్టేబుల్ ఉన్నారో తనకి పెళ్లి కాలేదు, నీకు న్యాయం చేస్తానని చెప్పి ఆ మహిళకు మాయ మాటలు చెప్పి ఆమెను లోపరుచుకొని ఆమె పైన అత్యాచారం అయితే లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ నేపథ్యంలోనే జూలైలో కూడా ఆమె అంటే లైంగిక దాడికి పాల్పడిన తర్వాత జూలై నెలలో ఆమె గర్భవతి అని అయితే తేలింది. ఈ నేపథ్యంలోనే సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అంటే ఆమె పైన లైంగిక దాడికి పాల్పడినటువంటి కానిస్టేబుల్ ఈ విషయం తెలిసి భయంతో ఆమెకి ఆగస్టు లో అయితే ఆమెకి అబార్షన్ చేయించడానికి కూడా ప్రయత్నాలు చేశాడు. తర్వాత ఈ సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా సుధాకర్ రెడ్డికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, సుధాకర్ రెడ్డి చేతిలో తాను మోసపోయానని కూడా గ్రహించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన నేపథ్యంలో మహిళ నుండి తనకి ప్రమాదం ఉండొచ్చు, అంటే మహిళ తన మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో తన అడ్డు తొలగించడానికి చాలా ప్రయత్నాలు అయితే సుధాకర్ రెడ్డి చేశాడు. తనకి ఒక రోజు డైరెక్ట్ గా యువతి ఇంటికి వెళ్ళి తన చేత ఫినాయిల్ తాగించి కూడా తనని చంపే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పలుమార్లు కూడా తన అడ్డు తొలగించుకోవడానికి అయితే ప్రయత్నాలు చేశారు. అయితే విచ్చెత్తిన సదరు మహిళ ఈ నెల 3వ తేదీన కమిషనరేట్ లో అయితే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే ప్రస్తుతానికి సుధాకర్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు. చూసుకున్నట్లయితే అంటే పోలీసులు అంటే ఎవరైనా ఇలాంటి ఫిర్యాదుల తోటి వచ్చిన వారు ఉంటే వారికి న్యాయం చేయాల్సిన పోలీసులే అలా ఇలా మహిళల పైన అఘాయిత్యాలకు పాల్పడడం
నిజంగా ఒక దారుణమైన ఘటన అని చెప్పొచ్చు. ఇప్పటికే సదరు నిందితుడు అయితే పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. సాక్ష్యాధారాలు అన్ని చూపించిన తర్వాత ఆ నిందితుడికి మొత్తంగా 10 సంవత్సరాల పాటు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ ఆ మహిళ ఆ కేసుని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటే గనుక, అంటే కాంప్రమైజ్ అయ్యి కేసుని గనుక విత్డ్రా చేసుకుంటే తనకి జాబ్ కూడా పోయే అవకాశం ఉంది అనిల్. ఓకే. రజిత, అక్కడ పోలీస్ స్టేషన్‌లో ఉన్న పోలీస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అక్కడ ఏమన్నా సిట్యుయేషన్ ఏమైనా కనబడతా ఉందా? ఆందోళన సిట్యుయేషన్ ఏమైనా కనబడతా ఉందా? ఆందోళన ఎస్ అనిల్. అయితే ఎవరైతే పోలీసులు ఉంటారో పోలీసులు వివిధ కారణాల చేత, అంటే ఇటు మోసపోవడము ఇలాంటి కారణాల చేత పోలీస్ స్టేషన్ కు వచ్చిన వాళ్ళకి భద్రత కల్పించడం అనేది పోలీసుల బాధ్యత. కానీ ఒక పోలీసు డ్రెస్ లో ఉండి, ఒక యూనిఫామ్ లో ఉండి బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా చేస్తే ఇక సదరు బాధితులు కావచ్చు, ఎవరైతే నేరాల ద్వారా బాధ్యులైన వారు కావచ్చు, వీళ్ళంతా ఎక్కడి వెళ్ళాలి అనే ప్రశ్న అయితే సామాన్యుల్లో తలెత్తుతుంది. అయితే పోలీస్ వారు కూడా ఈ వారి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరగడం పట్ల అయితే వారు చాలా బాధపడుతున్నారు అని చెప్పొచ్చు. అంటే ఒక బాధ్యత గల ఉద్యోగంలో మేమున్నాము, ఇలా జరగడం అయితే కొంత బాధాకరం. నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడి పైన చట్ట ప్రకారం కఠిన చర్యలు అయితే తీసుకుంటామని ఇప్పటికే పోలీసు వారు చెప్తా ఉన్నారు. దాదాపు ఈ నిందితుడికి 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సదరు మహిళ అన్ని ఆధారాలతో పోలీస్ స్టేషన్ లో కూడా కాదు, డైరెక్ట్ కమిషనరేట్ లో కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దర్యాప్తు అయితే ప్రారంభమైంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కూడా ఇటు అన్ని వర్గాలు కూడా కోరుతున్నాయి అనిల్. రైట్. థ్యాంక్ యూ రజిత. ఇది చట్టం కాపాడాల్సిన పోలీస్ వాళ్ళే ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మహిళలకు రక్షణ లేదు. నిజంగా ఇప్పుడు చూస్తూ ఉన్న ఈ హైదరాబాద్లోనే మనం చూస్తూ ఉంటే ఒక్కడేమో వాళ్ళ భార్యని చితకబాది ఏదైతే ముక్కలు చేసిన సిచ్యువేషన్ చూసాము. అంతకుముందు మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఒక మహిళని రాళ్లతో కొట్టి అత్యాచారం చేసిన తర్వాత ఈ ఘటన చూసాము. ఈ అన్ని ఘటనలతో విసుకెత్తిన ప్రజలు మాకు న్యాయం దొరకాలి, ఏదో ఒకటి, అంటే ఈ పోలీస్ స్టేషన్కి గడప ఎక్కి మాకు కంప్లైంట్ ఇస్తానన్నా మాకు న్యాయం జరుగుతుందని అనుకున్న మహిళలు ఎవరైతే ఉంటారో అక్కడ కూడా సేఫ్టీ లేకుండా అయిపోయింది ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఒక మహిళకి వాళ్ళకి సంబంధించిన లావాదేవీలలో వాళ్ళకి డబ్బులు రావాల్సిన విషయాలలో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని ఆ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ మహిళని అతను అత్యాచారం చేసిందే కాకుండా మళ్ళీ ఫినాయిల్ పోసి తనని చంపాలని కూడా చాలా ప్రయత్నాలు చేసిందంటే ఈ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి. తను అంతకుముందే మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకోవాలని అమ్మాయిని మోసం చేసిందే కాకుండా ఆ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలని చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావంట. ఇలాంటి సుధాకర్ రెడ్డి ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితులు ఇంకెవరైనా ఉన్నా కానీ, అంటే ఇలా చేయాలనుకునే వాళ్ళకు కూడా మరి చేయకుండా ఉండాలంటే వాళ్ళకి కఠిన శిక్షలు వేయాలి. ఎందుకంటే ఇలాంటి శిక్షలు వాళ్ళకి బహిరంగ వేయాలి. ఎందుకంటే అందరికి తెలియాలి ఈ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి ఎటువంటి శిక్ష పడుతుందో అనే విషయము అందరికి తెలిస్తే కొంత భయంగా ఇలాంటి చేసే వాళ్ళకన్నా భయం వస్తుందేమో. ఎందుకంటే ఈ చట్టాన్ని కాపాడాల్సిన వీళ్ళే ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే మరి ఎటు పోతుందనే సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికే అక్కడ పోలీసు యూనిఫామ్ వేసుకున్న ఎవరైతే మేడ్చల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా కొంత సిగ్గుగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో చాలామంది కూడా చాలా డే అంతా కష్టపడి చాలామంది కష్టపడుతున్న వాళ్ళు పోలీసు వాళ్ళు చాలామంది ఉంటారు. ఈయన ఒక్కడు చేసిన తప్పు వల్ల ఆ పోలీస్ స్టేషన్ మొత్తం బదనం కావాల్సిన సిచ్యువేషన్ తీసుకొని వచ్చాడు సుధాకర్ రెడ్డి. ఖచ్చితంగా సుధాకర్ రెడ్డికి శిక్ష పడుతుందని కూడా మనం అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే తను చేసిన అఘాయిత్యాలు కూడా పూర్తి సాక్ష్యాధారాలకైతే ఆ మహిళ అయితే ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మరి వీటికి సంబంధించిన శిక్ష కానీ లేకుండా లా అండ్ ఆర్డర్స్ కానీ మనం అయితే ముందు అయితే చర్చిద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు 360.